ప్రజాస్వామ్యం ఒక దేశం శ్వాసించే ఆక్సిజన్. దానికి రూపమే ఓటు. ఒక సాధారణ పౌరుడి చేతిలో ఉన్న అత్యంత పవిత్రమైన శక్తి. 5 ఏళ్లకోసారి పాలకుల భవిష్యత్తును మార్చగలిగే ఆ అస్త్రాన్ని మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఢిల్లీలోని నిర్వాచన్ సదన్లో వరుసగా జరుగుతున్న సమావేశాలు, రాజకీయ పార్టీల భేటీలు అవుననే చెబుతున్నాయి. ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉండాలి, రాజకీయ పార్టీల డిమాండ్లు ప్రజాస్వామ్య భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి, ఓటు పవిత్రత, ఓటు హక్కు, ఓటర్ల జాబితా, నిజాయితీ ఇవి కేవలం ఎన్నికల అంశాలు కాదు, దేశ భవిష్యత్తు నిలబడే 3 స్తంభాలు. వాటిని ఎవరు బలపరచాలి, అది ఎలా సాగాలి అని సాగుతున్న చర్చల సమయంలో జనసేన పార్టీ ప్రతినిధుల ఈసీని ఎందుకు పిలిచారు, ఎందుకు కలిశారు, గతంలో టీడీపీ ఎలాంటి సూచనలు చేసింది అన్న ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిరాయి ఓటు. అది కేవలం ఒక కాగితం ముక్క కాదు, ఈవీఎం యంత్రంపై నొక్కే బటన్ మాత్రమే కాదు, అది ఒక సామాన్యుడి చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం. 5 ఏళ్లకోసారి పాలకుల భవిష్యత్తును మార్చగలిగే బ్రహ్మాస్త్రం. ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టంగా చేయాలన్న లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో జరుపుతున్న సంప్రదింపుల పర్వం నిజమైన మార్పుకు నాంది పలుకుతుందా లేక కేవలం ఒక తంతుగా మిగిలిపోతుందా అన్నది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీలోని నిర్వాచన్ సదన్లో జరుగుతోన్న సమావేశాలు, జనసేన, తెలుగుదేశం పార్టీలు లేవనెత్తిన అంశాలు వ్యవస్థలో పేరుకుపోయిన లోపాలను స్పష్టంగా బయటపెడుతున్నాయి. ఒకవైపు టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్నా, మరోవైపు ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడం యాదృచ్ఛికమా లేక కుట్రపూరితమా అన్న ప్రశ్నను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. ఓటర్ల జాబితా సవరణల కదలికకు బీజం 2025 మార్చిలోనే పడింది. ఎన్నికల వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దకపోతే ప్రజల్లో నమ్మకం దెబ్బతింటుందని గ్రహించిన కేంద్ర ఎన్నికల సంఘం ఒక బృహత్తర సంస్కరణ యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీల అధ్యక్షులు, సీనియర్ నేతలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో ఎన్నికల అధికారులతో పార్టీలు మరింత చురుకుగా పనిచేయాలని ఈసీ కోరడం వ్యవస్థలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని అంగీకరించినట్లే భావించాలి. చట్టపరమైన నిబంధనల పరిధిలోనే ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో 2025 నుంచి సాగుతున్న ఈ మేధో మథనం ఓ కొలిక్కి రావాలంటే రాజకీయ పార్టీల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో ఈసీ నిష్పాక్షికత కూడా అంతే కీలకం. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ మిత్రపక్షమైన జనసేన పార్టీ ప్రతినిధులు కూడా ఢిల్లీ వెళ్లి ఈసీ అధికారులను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కేవలం మొక్కుబడి సమావేశం కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కూటమి కట్టిన పార్టీలు ఎన్నికల సంస్కరణల విషయంలోనూ ఒకే తాటిపై నడుస్తున్నాయనడానికి ఇది నిదర్శనం. జనసేన ప్రతిపాదనలు గతంలో ఇచ్చిన టీడీపీ సూచనలకు అదనపు బలం చేకూరుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో యువత, సామాన్యులు ఎదుర్కొంటోన్న ఇబ్బందులను జనసేన బృందం ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన అక్రమాలను బయటపెట్టడానికి ఒత్తిడి పెంచడమే ఈ వరుస భేటీల అంతరార్థం. జనసేన రాకతో ఈ పోరాటం మరింత ఉధృతమైందని, ఈసీపై జవాబుదారీతనం పెరిగిందని చెప్పవచ్చు. వాస్తవానికి 2025లో తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఈసీ ముందు ఉంచిన ప్రతిపాదనలు ఎన్నికల చరిత్రలోనే ఒక కీలక మలుపుగా
విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాలోని ప్రతి రూపాయికి లెక్క చెప్పే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ వ్యవస్థను ఓటర్ల జాబితా ప్రక్షాళనకు వినియోగించాలన్న ఆలోచన సాధారణమైనది కాదు. ఓటర్ల జాబితాలో పారదర్శకత, ఖచ్చితత్వం పెంచేందుకు ఏటా ఒక థర్డ్ పార్టీ ఆడిట్ జరగాలని, అది కూడా కాగ్ పర్యవేక్షణలో ఉండాలని టీడీపీ చేసిన డిమాండ్ వెనుక ఉన్న ఆవేదనను అర్థం చేసుకోవాలి. అధికార యంత్రాంగం స్థానిక రాజకీయ ఒత్తిళ్లకు లొంగి జాబితాలను తారుమారు చేస్తున్నారన్న అనుమానాలకు ఈ ప్రతిపాదన బలం చేకూరుస్తోంది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగితే ప్రజాస్వామ్యమే దెబ్బతింటుంది. అందుకే ఈ ఎక్స్టర్నల్ ఆడిట్ విధానం అమలైతే అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని, దొంగ ఓట్ల ఏరివేత సులభమవుతుందనేది ప్రధాన భావన. ఓటరు జాబితా సవరణలో అత్యంత బాధాకరమైన అంశం అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతవడం. ఉదయం లేచి ఉత్సాహంగా పోలింగ్ బూత్కు వెళ్లిన ఓటర్కి తన పేరు జాబితాలో లేదని తెలిసినప్పుడు కలిగే ఆవేదన వర్ణనాతీతం. ఈ సమస్యను పరిష్కరించేందుకు టీడీపీ చేసిన మరో సూచన మానవీయతతో కూడినది. ఓటరు పేరును జాబితా నుంచి తొలగించాల్సి వస్తే దానికి బలమైన కారణాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేయాలని, సంబంధిత ఓటరుకి ముందస్తు నోటీసు ఇచ్చి వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేయడం హక్కుల పరిరక్షణలో ఒక ముందడుగు. గతంలో లక్షల సంఖ్యలో ఓట్లు అకారణంగా తొలగించబడ్డాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రక్రియను ఖచ్చితంగా పాటించాలన్న డిమాండ్ ఎన్నికల సంఘానికి ఒక హెచ్చరిక వంటిది. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో ఇంకా పాతకాలపు రికార్డు నిర్వహణ పద్ధతులే ఎందుకు కొనసాగుతున్నాయి అన్న ప్రశ్నకు సమాధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం తెరపైకి వచ్చింది. నకిలీ ఓటర్లు, వలస వెళ్లిన వారు, మరణించిన వారి వివరాలను రియల్ టైంలో గుర్తించేందుకు ఏఐ ఆధారిత టూల్స్ను వినియోగించాలని టీడీపీ చేసిన సూచన భవిష్యత్తు ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది. ఒకే వ్యక్తి ఫోటోతో వేరువేరు పేర్లతో ఓట్లు ఉండడం, ఒకే అడ్రస్లో వందల ఓట్లు ఉండడం వంటి వింత పోకడలను మనుషులు గుర్తించలేకపోవచ్చు, కానీ టెక్నాలజీ క్షణాల్లో పసిగడుతుంది. మరణించిన వారి పేర్లను తొలగించడంలో చూపించే శ్రద్ధ బతికున్న వారి పేర్లను కాపాడడంలో కూడా చూపించాలి. ఏఐ ఒక కత్తిలాంటిది. అది శస్త్రచికిత్సకు ఉపయోగపడాలి తప్ప హాని చేయడానికి కాదు. ఈ దిశగా ఈసీ సాంకేతిక నిపుణులతో కలిసి పటిష్టమైన ఫైర్ వాల్స్ నిర్మించుకోవాలి. గతంలో జరిగిన స్పెషల్ సమరీ రివిజన్ ప్రక్రియలను పరిశీలిస్తే అనేక చేదు నిజాలు బయటపడతాయి. ఓటర్ల జాబితా సవరణ అనేది ఒక ప్రహసనంగా మారిందన్న ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ముందుగానే ప్రారంభించాలని టీడీపీ కోరడం వెనుక ఉన్నది ఇదే భయం. చివరి నిమిషంలో హడావుడిగా చేసే సవరణల్లో అర్హులైన ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. గతంలో ఇంటింటికి వెళ్లాల్సిన బూత్ లెవెల్ ఆఫీసర్లు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఇంటిలో కూర్చునే జాబితాలు తయారు చేశారన్న విమర్శలున్నాయి. నకిలీ ఓటర్ల ఏరివేత పేరుతో జరిగిన చర్యల్లో ప్రత్యర్థి పార్టీ సానుభూతి పరుల ఓట్లే లక్ష్యంగా దాడులు జరిగాయన్నది బహిరంగ రహస్యం. ఈ పాత గాయాలు ఇంకా మానలేదు. అందుకే ఎస్ఆర్ ప్రక్రియలో పారదర్శకత లోపిస్తే అది మొత్తం ఎన్నికల ఫలితాలనే ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఓటరు జాబితాలో ఎలాంటి సవరణలు చేపడితే ఎన్నికలు సజావుగా సాగుతాయి అన్న ప్రశ్నకు సమాధానం కఠినమైన నిర్ణయాల్లో ఉంది. ఓటరు ఐడిని ఆధార్తో అనుసంధానించడం గోప్యతా హక్కుల కోణంలో వివాదాస్పదమైనప్పటికీ నకిలీ ఓట్లను నివారించడానికి ఇది ఒక బలమైన మార్గమని కొందరు భావిస్తున్నారు. కేవలం లింకింగ్ మాత్రమే సరిపోదు. బయోమెట్రిక్ వెరిఫికేషన్, అదేవిధంగా విధానాన్ని పోలింగ్ బూత్ స్థాయిలోనే కాకుండా ఓటరు నమోదు సమయంలోనే పకడ్బందీగా అమలు చేయాలి. ఒక వ్యక్తి 2 చోట్ల ఓట్లు కలిగి ఉంటే సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఒక చోట రద్దు చేసే వ్యవస్థ మరింత పటిష్టం కావాలి. రాజకీయ పార్టీల అభ్యంతరాలను పక్కనబెట్టి దేశహితం కోసం కఠినమైన ప్రోటోకాల్స్ అమలు చేయాల్సిన బాధ్యత కమిషన్పై ఉంది.
మొత్తంగా ఈసీ తన విశ్వసనీయతకు నిరూపించుకోవాలి. రాజకీయ పార్టీలిచ్చిన సూచనలను బుట్టదాఖలు చేయకుండా వాటిలో ఆచరణ సాధ్యమైన వాటిని వెంటనే అమలు చేయాలి. ముఖ్యంగా డైరెక్ట్ ఓవర్ సైట్ విధానాన్ని తీసుకురావాలి. ఓటర్ల జాబితా సవరణ జరిగేటప్పుడు ప్రతి దశలోనూ రాజకీయ పార్టీలకు పారదర్శకంగా డేటా అందించాలి. ఏదైనా అభ్యంతరం వస్తే దాన్ని పరిష్కరించడానికి కాలయాపన చేయకూడదు. టైం బౌండ్ పరిష్కారం ఉండాలి. ఓటరు జాబితాను ర్యాండమ్ చెక్ చేయించాలి. అనుమానం ఉన్న ప్రతి ఓటును వెరిఫై చేయాలి. ఈసీ తీసుకునే ప్రతి నిర్ణయం ఓటరులో భరోసా నింపేలా ఉండాలి తప్ప అనుమానాలు రేకెత్తించేలా ఉండకూడదు. జనసేన, తెలుగుదేశం పార్టీలు లేవనెత్తిన అంశాలు కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించినవి కాదు, దేశం మొత్తానికి వర్తించే మౌలిక ప్రశ్నలు. 2025లో ప్రారంభమైన ఈ సంస్కరణల యజ్ఞం రాబోయే ఎన్నికల నాటికి ఒక కొలిక్కి రావాలి. ఓటరు జాబితాలో నా పేరు ఉందా లేదా అన్న భయంతో చెక్ చేసుకునే పరిస్థితి పోయి నా ఓటు సురక్షితం అన్న ధీమా ప్రతి పౌరుడిలో కలగాలి. అప్పుడే ఈసీ చేస్తున్న కసరత్తుకి నిజమైన అర్థం దక్కుతుంది. ఒకటి మాత్రం నిజం, ఓటరు జాబితా పవిత్రతను కాపాడలేకపోతే మనం కోల్పోయేది కేవలం ఓట్లు మాత్రమే కాదు, భావితరాల భవిష్యత్తును కూడా. ఇది ప్రజాస్వామ్యానికి అగ్ని పరీక్ష. ఈ పరీక్షలో ఈసీ నెగ్గాలి, నెగ్గి తీరాలి. మన ప్రజాస్వామ్యం ఎంత పెద్దదో, ఎంత బలమైందో మనం ఎప్పుడూ గర్వంగా చెబుతాం. కానీ ఆ బలం నిలబడేది ఒక్క ఓటు మీదే. ఆ ఓటు సురక్షితంగా ఉందా, నిజాయితీగా లెక్కించబడుతుందా, ప్రతి అర్హుడి పేరు జాబితాలో ఉందా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఢిల్లీలో జరుగుతున్న చర్చలు, పార్టీల సూచనలు, ఈసీ నిర్ణయాలు అన్నీ ఇవి ఒకే దిశను చూపిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ముందుగా ఓటు పవిత్రతను కాపాడాలి, వ్యవస్థ బలపడాలి, అధికారుల్లో జవాబుదారీతనం పెరగాలి, ప్రతి ఓటరికి నమ్మకం తిరిగి రావాలి. ఓటు కేవలం హక్కు కాదు, అది ఒక బాధ్యత. అది పక్కదారి పడితే కోల్పోయేది ఓటు కాదు, మన భవిష్యత్తు. జనసేన, టీడీపీ వంటి పార్టీలు ఈసీకి చేసిన సూచనలు భవిష్యత్ కాలానికి ఒక టర్నింగ్ సిస్టంగా మారాలని మనము ఆశిద్దాం.